ఒక్కొక్కసారి మనం ఫిష్ కానీ మటన్ కానీ చికెన్ కానీ ఎక్కువ తెచ్చుకున్నప్పుడు అది మ్యారినేషన్ చేసిన తర్వాత మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం. ఎక్కువ ఉంటే వండుకున్నాక కూడా ఇంకా ఎక్కువ ఉంటే మళ్ళీ వండుకోవచ్చులని పెట్టేస్తాం. అయితే చాలామంది ఇలా పోగులా పెట్టేస్తుంటారు. అదేమో రావడం కష్టమైపోద్ది ముక్కలు విడిగా. అలా కాకుండా మనం ఇలా ట్రేలో పరిచినట్లుగా ఇలా పెట్టేస్తే ట్రే కానీ ప్లేట్ కానీ మొత్తం పరిచినట్లు పెట్టేయాలి. అప్పుడు మనకి ఈజీగా వస్తాయి ముక్కలు. ఒకవేళ రాకపోయినా గట్టి పడిపోయి ఉన్నా ఇది వెనక్కి తిప్పి ఇలాగ వెనక సైడ్ మనం ఈ ట్రేని వెనక సైడ్ మనం తడిపామంటే ఈజీగా వచ్చేస్తాయి మన ముక్కలు. నేను పార్ట్ 1 పార్ట్ 2 అని చికెన్ మటన్ మళ్ళీ ఈ ప్రాన్స్ గురించి అన్నీ చూపిస్తున్నాను. మ్యారినేషన్ ఎలా చేయడం, ప్రిజర్వ్ ఎలా చేసుకోవడం, ఇట్లా పరిచి పెట్టేసి వెనక తడిపి ఎలా తీసుకోవడం చూపిస్తున్నాను. అవి చూడ ఇది నేను కొరమేను ముక్కలు ఎక్కువ ఉన్నాయి ఇలా పెట్టుకున్నాను. అది ఏ ఫిష్ అయినా పెట్టుకోవచ్చు. ఎప్పుడు 10-15 రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి అన్నమాట ఇవి. అసలు టేస్ట్ మారదు, ఫ్రెష్గా అప్పటికప్పుడు వండుకున్నట్టుగా ఉంటాయి. ఇట్లా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాయి. చూసా వైట్గా ఎలా ఉంది, ఎలా చూసారా? మామూలుగా అయితే రాదు. మనం ఈ ట్రే వెనక్కి తిప్పేసుకున్నా కానీ పడవు ముక్కలు. వెనక తడిపిన తర్వాత ఏమవుతుందంటే ఇట్లా వచ్చేస్తాయి అన్నమాట మొత్తం. చూసారా? ఇట్లా వచ్చేస్తాయి. అప్పుడు మనం ఎంత కావాలో అంత ఇలా విరిపేసుకొని ఎన్ని కావాలో అన్ని ముక్కలు మనం వండుకోవచ్చు అనమాట. చూసారా ఎట్లా ఉందో? ఇట్లా ఉంటాయి అన్నమాట. నేను రొయ్యలకు కూడా చూపించాను, అన్నిటికీ చూపిస్తున్నాను. చూడండి, ఇట్లా ప్రిజర్వ్ చేసుకోండి. ఇట్లా ఈజీగా తీసుకోండి. ఫ్రై చేసుకోవాలంటే చేసుకోవచ్చు, కూర వండుకోవాలంటే వండుకోవచ్చు. జస్ట్ ఇట్లా ఇరుపుకోవటమే ముక్కలు. ఇలా ఇరిపితే వచ్చేస్తాయి, ఇలా వచ్చేస్తాయి. కావాలంటే ఎన్ని కావాలో అన్ని తీసుకోవచ్చు.